హలో ఫ్రెండ్స్, ట్రేడింగ్ పాయింట్ తెలుగు న్యూ స్ట్రాటజీకి అందరూ కూడా స్వాగతం అండి. ఈరోజు ఒక కొత్త స్ట్రాటజీని మనం వేయబోతూ ఉన్నాం. ఈ స్ట్రాటజీలో నేను కొంచెం బ్యాక్ టెస్ట్ చూపిస్తాను, కండిషన్స్ ఏంటంటే కూడా నేను చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నిఫ్టీ 50లో వేస్తామండి, ఫ్యూచర్లో వేస్తాం. వీక్లీ స్ట్రాటజీ అంటాం దీన్ని. ప్రతి వీక్ కూడా మనము ఈ యొక్క స్ట్రాటజీని మనం డిప్లై చేస్తూ ఉండాలి వీక్లీ వన్స్. దీన్ని ఏం చేస్తామంటే ఫ్యూచర్ని మంత్లీ ఒకటి బై చేస్తాం, ఎందుకంటే ఫ్యూచర్ మంత్లీనే ఉంటుంది కాబట్టి మంత్లీ ఒక లాట్ బై చేస్తాం. తర్వాత మరి దానికి ఆపోజిట్ హెడ్జ్ కోసం ఐటీఎం నుండి 200 పాయింట్లు, పిఈ ఐటీఎం 200 పాయింట్స్ ఫ్రమ్ ఏటీఎం దగ్గర నుంచి 200 పాయింట్స్ దూరంకి వెళ్ళి ఐటీఎంలోనే మనం 1 లాట్ని బై చేస్తాం. అంటే మంత్లీ 1 లాట్ ఫ్యూచర్ ఉంటే దానికి ఆపోజిట్లో కూడా 1 లాట్ అనేది హెడ్జింగ్ కోసం ఉండాలి. మంత్లీ 4 ట్రేడ్స్ ఉంటే క్యాపిటల్ మీకు 80,000 ఉంటుంది. దీని రిస్క్ రివార్డ్ అనేది మనం ఎలా ఉంటుందో ఈ 4 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు నేను చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ట్రేడ్ చేసి నేను మీకు చూపిస్తానండి, బ్యాక్ టెస్ట్ చేసి. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనకు 24,000 దగ్గర మనకు నిఫ్టీ అనేది ఉందండి. 24,000 దగ్గర నిఫ్టీ అనేది ఉంది. సో 24,000తో ఒకవేళ ఈ స్ట్రాటజీని మనం వేస్తే దానికి ప్రజెంట్ అయితే మాత్రం 31,000 మార్జిన్ అడుగుతుందండి. నార్మల్గా ఏంటంటే జనవరి ఫ్యూచర్ అనేది ఇక్కడ మరి 25 రూపీస్ చూపిస్తుంది, గమనిస్తున్నారు లేదో. నార్మల్గా 75 అయిపోయింది అనుకోండి ఫ్యూచరు, మీకు ఆటోమేటిక్గా ఇంత క్యాపిటల్ కావాలి, ఎంత 80,000 వరకు మీకు క్యాపిటల్ అనేది కావాలి. కానీ ప్రజెంట్ అయితే మాత్రం నిఫ్టీ ఫ్యూచర్ అనేది కొంచెం తక్కువ చూపిస్తుంది. సో ఇట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇది 25 ఉన్నా మనము ఈక్వల్ రేషియోలో మనం వేసుకోవాలి. దీన్ని ఈక్వల్ రేషియోలో వేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు స్ట్రాటజీ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి నెక్స్ట్ మనకి ఫిబ్రవరి ఫ్యూచర్ మీరు చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఫిబ్రవరి ఫ్యూచర్, దీన్ని బై చేస్తే ఇది చూడండి లాట్ సైజ్ ఎంత ఉంది, ఇది 75. అదే మీరు జనవరి ఫ్యూచర్ని బై చేశారనుకోండి, ఇక్కడ ఎంత చూడండి 25. కాబట్టి జనవరి ఫ్యూచర్తో మీరు కంపేర్ చేయకండి. 75 ఫ్యూచర్ హెడ్జ్ కోసం నేను ఏం చేశాను, 75 వేసుకున్నాను. 80,000 అనేది మనకు అవసరం పడుతుందండి. ఈ స్ట్రాటజీకి మనకు 80,000 కావాలి. దీనిలో ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది, అలాగే లాస్ కూడా మీకు ఒక 8,000 to 10,000 వరకు ఉంటుంది. కానీ లాస్ని రెడ్యూస్ చేసుకుని మనం ప్రాఫిట్లోనికి వెళ్ళడం ఎలాగో మనం చూద్దాం. ఏ నెల వచ్చింది చూడండి, ఇది అక్టోబర్ అండి. అక్టోబర్ 1 వచ్చింది, అక్టోబర్ 30 సెప్టెంబర్ 30th ఇది అంటే డౌన్ ట్రెండ్ అనేది టాప్ నుంచి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో టాప్కి వెళ్ళిన తర్వాత ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఇది డౌన్కి వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని డౌన్ సైడ్ నేను స్ట్రాటజీ అనే దాన్ని వేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, ఫ్యూచర్ని సెల్ చేస్తున్నాను. అంటే ఫ్యూచర్ని సెల్ చేయడం అంటే డౌన్ సైడ్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి 200 పాయింట్లు ఐటీఎంస్లోని దీన్ని ఏం చేస్తానంటే హెడ్జ్ తీసుకుందాం. ఆపోజిట్లో 200 పాయింట్లు ఇది 26,050, ఇది 200 పాయింట్స్ హెడ్జ్ అండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే డే బై డే నేను దీన్ని బ్యాక్ టెస్ట్ చేస్తూ తీసుకుని వెళ్తాను. డే బై డే ఎక్స్పైరీ డే 3rd, ఇది చూడండి ఎక్స్పైరీ డే 3rd మార్నింగ్ వచ్చేసరికి మీకు ప్రాఫిట్ ఎంత, 7,871 రూపాయలు ప్రాఫిట్ ఉందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హెడ్జ్ తీసుకునేటువంటి ఆప్షన్, వీక్లీ ఆప్షన్ మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఉన్నటువంటి వీక్లీ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మరలా మనం ఏం చేస్తాం, బై చేస్తాం హెడ్జ్ కోసం. ఇప్పుడు చూడండి హయ్యెస్ట్ లాస్ మీకు ఎంత అండి, 0. హయ్యెస్ట్ ప్రాఫిట్ ఎంతంటే అన్లిమిటెడ్. కానీ మినిమం లాస్ కూడా మీకు ఉంది. ఇక్కడ లాస్ అనేది మ్యాక్సిమం 0 అయిపోయింది, సో ఇక్కడ మీకు అన్లిమిటెడ్గా మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి దీనిని మనం ఏం చేస్తామంటే మనము 3 లాట్స్ వేయాలనుకున్నాం కదా, 3 లాట్స్ని బట్టి 3 లాట్స్ వేద్దాం. ఆల్రెడీ 23,000 మనకు ప్రాఫిట్ అనేది వచ్చిందండి. సెకండ్ వీక్ కూడా మనం చూద్దామండి. ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి మనం చూస్తున్నాం కదా, డౌన్ ట్రెండ్లోని డౌన్ ట్రెండే చూస్తాము. ఏదైనా ఒక వారం లాస్ వచ్చినంత మాత్రాన మనం ట్రెండ్ మార్చాం, కానీ డౌన్ ట్రెండ్ మాత్రం మనం కంటిన్యూ అవుతాం, ఫాలో అవుతాం. ఇక్కడ చూడండి మరలా పొజిషన్ తీసుకున్నాం కదా, దీన్ని మరలా తీసుకొని వెళ్తున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి లాట్ సైజు 75 కాబట్టి 3 పాయింట్లు తీసుకున్నాను. దయచేసి అది ఇందాక మర్చిపోయాను, ఓకేనా, ఏం కంగారు పడకండి. ఇప్పుడు చూడండి 37,000, అదే 41,000 మనకి ఎక్స్పైరీ వరకు. ఎక్స్పైరీ ఇప్పుడు 10వ తేదీన 57,000, 45,000, నెక్స్ట్ 42,000. ఎక్స్పైరీ డేకి వచ్చేసరికి 42,000 అండి. దీన్ని మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ కొట్టేస్తున్నాను నేను ఆప్షన్ని. మరలా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాను అంటే కంటిన్యూ అవుతుంది, ప్రాఫిట్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాను, ఇది ఓకేనా, సరిపోయిందా. ఇప్పుడు మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది మీకు, 0 అనమాట. 35,000 దగ్గర మీ ప్రాఫిట్ అనేది లాక్ అయింది. అయితే మీరు ఏదైతే ఎగ్జిట్ అవుతున్నారో ఈ పొజిషన్ ఎప్పటికప్పుడు మీకు అది సెటిల్ అయిపోద్ది, మీ బ్యాలెన్స్లో నుంచి అది డిడక్ట్ అయిపోద్ది లేదా యాడ్ అయిపోద్ది.
కాబట్టి ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే రాసుకున్న తర్వాత మంత్లీ ఎంత వస్తుందో చూసుకోండి. ఓకేనా? 42,000 వచ్చింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద 55% రిటర్న్స్ ఇవి. ఇందాక ఎంతకంటే ఎక్కువ వచ్చింది, 57 వరకు వచ్చింది. అది ఇంకా ఎక్కువ రిటర్న్స్. 41, 39, 36, 37 అండ్ 37 అయిపోయింది. దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను, ఎగ్జిట్ అవుతున్నాను. ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్కి షిఫ్ట్ అవుతున్నా. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మరలా ఇది, సో ఓవరాల్గా ఇప్పుడు లాస్ అంతా నాకు 31,000 ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటాను. అసలు జీరో లాస్ అనమాట. మరలా నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు నా ప్రాఫిట్ ఎంత, 50,000. అవసరమైతే ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ 35. బట్ నాకు ఎక్స్పైరీ వరకు ఉన్నా నాకు 32,000 మినిమం ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు 37 ఉంది, 50,000, 56,000. ఓవరాల్ ఎంత వచ్చిందండి, 56,000. మరలా దీన్ని నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 31 అక్టోబర్ కూడా ఉంది. దీనిలో కూడా నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ సెల్ సైడు బై సైడు చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఓవరాల్గా నాకు ప్రాఫిట్ 49,000 నిలబడుతుందండి. ఎటు పోయి మార్కెట్ సెటిల్ అయినా 49,000 ఫిక్స్ నాకు. సో ప్రాఫిట్ అనేది ఫిక్స్గా ఉన్నప్పుడు, లాస్ జీరో ఉన్నప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. 54,000, 59,000, 56,000. ఎక్కడైనా ఏ ముహూర్తానైనా సరే నాకు చాలు అనుకుంటే నువ్వు ఎగ్జిట్ అయిపోవచ్చు ఆ నెలకి. ఓవరాల్గా మనకు 51,000 అండి. ఎండ్ ఆఫ్ ద డే చూడండి 49,000కి వచ్చింది. మనకు ఎండ్ ఆఫ్ ద డే అవసరం లేదు. ఓకేనా? మార్నింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ మనం ఏదైతే ఉన్నాయో ఇవి. ఇప్పుడు చూడండి మీకు వచ్చినటువంటి క్యాపిటల్ మీద మీకు రిటర్న్స్ ఎంత ఉన్నాయి చూడండి, 100% రిటర్న్స్ ఇది. సో మీకు వచ్చినటువంటి టోటల్ రిటర్న్స్ 49,000. నవంబర్ మంత్లో కూడా మనకి ఏమొచ్చిందో చూద్దాం. తర్వాత డిసెంబర్ని కూడా వేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాటజీ ఎగ్జిట్ అండి. సో ఫ్రెండ్స్, నవంబర్ మంత్ మనం వేస్తున్నామండి. నవంబర్ మంత్లో నేను ఫ్యూచర్ని నవంబర్ కూడా మనకు సెల్ ఆఫ్ ఉంది కాబట్టి బై చేసిన తర్వాత 3 లాట్స్ వేస్తున్నాను. 3 లాట్స్ వేసేసరికి నా క్యాపిటల్ 64,000 అవుతుంది. అక్కడి నుండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డే బై డే 1 by 1 నేను కిందకి తీసుకుని వెళ్తాను. 8,000 నాకు లాసు, 10,000 నాకు లాసు ఎక్స్పైరీ టైంకి. నో ప్రాబ్లం అండి. 10,000 లాస్ అయినా నేను రూల్ ప్రకారం వెళ్దామని చూస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం. 14వ తేదీన 1, 2 మళ్ళీ అగైన్ ఇంకొక పొజిషన్ నేను తీసుకున్న తర్వాత మరలా దాన్ని వెళ్తాను. చూడండి 14 నుంచి 6,000కి వచ్చింది. 6,000 నుంచి 8,000 ప్రాఫిట్కి వచ్చానండి. ఎక్స్పైరీ టైంకి వచ్చేసరికి 23,000 నేను ప్రాఫిట్కి వచ్చాను. ట్రెండ్ మీకు తెలిస్తే చాలండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇది 14, ఎక్స్పైరీ 14. మార్నింగే మనము దాన్ని ఏం చేయొచ్చు, ఎగ్జిట్ అయిపోయి న్యూ పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నవంబర్ 21st వీక్ మళ్ళీ నేను న్యూ పొజిషన్ను తీసుకున్నాను. ఇప్పుడు నాకు మ్యాక్సిమం లాస్ అనేది లేదండి. 15,000 ఎటు పోయినా నాకు మినిమం 15,000 ఉంటుంది. సో 24,000, 16,000, 23,000, ఎక్స్పైరీ డేకి వెళ్ళేసరికి 23,000 అండి. మరలా నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మరలా ఈ పొజిషన్ ఎగ్జిట్ అయ్యి ఇంకొక దాన్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు నాకు మ్యాక్సిమం లాస్ ఎంత 13, ప్రాఫిట్ ఎంత 13 అండి. అంటే డౌన్కి వచ్చేసిన ఆపోజిట్కి వెళ్ళిపోయిన 13. సో నేను చూస్తున్నాను 23,000 వచ్చింది, తర్వాత 15,000 వచ్చింది, తర్వాత 18,000, తర్వాత 13 అండి. ఇంకా హయ్యెస్ట్ నాకు వచ్చే లాసు ఇంతే. సో ఇది ఎంత, 23,000 దగ్గర నుంచి 13,969కి వచ్చాను నేను. లాస్ట్ ఫైనల్ అయ్యేసరికి 13,969, 13,969. డిసెంబర్ మంత్ ఎంత వస్తుందో కూడా మనం చూద్దాం. ఫైనల్గా డిసెంబర్ చేసిన తర్వాత మీరు కూడా స్ట్రాటజీని ట్రై చేయండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఓకేనా? ఇది ఇప్పుడు డిసెంబర్ ఎలా ఉందో చూద్దామండి. ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ మంత్ అండి. డిసెంబర్ అనేది మనకు 2 గ్రీన్ క్యాండిల్స్తో డిసెంబర్ మంత్ స్టార్ట్ అయింది. సో నేను ఏం చేస్తానంటే పాజిటివ్ సైడే నేను డిసెంబర్ని వేస్తానండి. చూద్దాం ఎలా వస్తుందో మనం చూద్దాం. 29th నవంబర్ నుంచి మనకు డిసెంబర్ మంత్ స్టార్ట్ అయిపోద్ది. ఏమనుకున్నాం, బై సైడ్ ఉండాలనుకున్నాం కదా. సో పైకి వెళ్తుందని. సో అక్కడి నుంచి మనకు హెడ్జ్ మనకి 200 పాయింట్స్. లాట్ సైజ్ 25 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని 66,000 క్యాపిటల్ కావాలి. ఇప్పుడు స్ట్రాటజీ ముందు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత ఉంది, 15,000, 13,900. 13,900 పక్కన పెట్టండి. సో దీన్ని ఎలా ఉంచి నెక్స్ట్ వీక్ సంబంధించినటువంటిది 1, 2 మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు లాస్ అనేది 0 అండి. ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంది. లాస్ 0. 23,000, 15,000, 11,000, 9,000, 7,400 అండి. నెక్స్ట్ డిసెంబర్ 19th
ఇప్పుడు లాస్ అనేది 0, ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఇప్పుడు కూడా 7,600, 6,000, 870 రూపీస్, 700. చూడండి మార్కెట్ ఫుల్లీ ఆపోజిట్కి వెళ్ళింది, బట్ నో లాస్. ప్రాఫిట్ బుక్ చేస్తున్నా, బుక్ చేసి మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ 26కి వస్తున్నా. ట్రెండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్. ఒకవేళ ఎప్పుడైనా సరే ట్రెండ్ అనేది రివర్సల్ అవుతుంది అనేసరికి మీరు పొజిషన్ మార్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ముందు పిఈ సైడ్ ఎగ్జిట్ కొట్టొద్దు. నెక్స్ట్ వీక్ పొజిషన్ తీసుకున్న తర్వాతే ఈ వీక్ సంబంధించినటువంటి దాన్ని మీరు ఎగ్జిట్ అవ్వాలి. లేదనుకోండి మీకు మార్జిన్ అనేది 2,15,000 వరకు అడుగుతుంది. అది మాత్రం మర్చిపోకండి, ఓకేనా. మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ పిఈ సైడ్ని తీసుకున్నాను. ఇప్పుడు నాకు లాస్ రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మార్కెట్ నేను తీసుకున్న చోటే ఉంది. నేను ఎక్కడైతే తీసుకున్నాను స్టార్టింగ్లో ఫ్యూచర్ అనేది అక్కడే ఉంది. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే నాకు ప్రాఫిట్, వెనక్కి వస్తే కొంచెం లాసు. 23,000 దగ్గర నుంచి మార్కెట్ నెగిటివ్కి వెళ్ళింది కాబట్టి 9,532కి లాస్కి వచ్చానండి నేను. ఇది ఎప్పుడు డిసెంబర్ మంత్లో 9,500. ఎక్కడి నుంచి వచ్చింది ఇది 9,500? ప్లస్ 23,000 దగ్గర నుండి గమనించాలి. పాజిటివ్ 23,000 దగ్గర నుంచి నెగిటివ్ 9,500కి వచ్చింది. సో మీరు కావాల్సి ఎప్పుడైనా సరే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే, ఎనీ టైం. సో ప్రాబ్లం లేదు. 49,000, 14,000 ఎంత అయింది? 62,000 అప్రాక్సిమేట్లీ 63,000 నుంచి 9,000, 10,000 తీసేయండి, 53,000. అంటే 3 మంత్స్లో మీకు 50,000 అరౌండ్గా మీకు టోటల్గా ప్రాఫిట్ ఉందండి. అప్రాక్సిమేట్లీ చెప్తున్నా 50,000. మీ డిప్లాయిడ్ క్యాపిటల్ అంతా 80,000, ప్రాఫిట్ అంతా 50,000. జస్ట్ కొంచెం ట్రెండ్ తెలిస్తే చాలు. వీక్లీ చూడండి, వీక్లీ ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ లాస్ అనేది ఉండదు. మీకు చూపిస్తాను చూడండి. వీక్లీలో 27th నేను మార్చాను చూడండి, అంటే జనవరిది వేస్తున్నా. జనవరిలో నేను అనుకుంటున్నా మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకొని దీనికి ఏం చేశాను, వీక్లీ నేను తీసుకున్నాను. హయ్యెస్ట్ లాస్ ఎంత ఉందో చూడండి. ఇది ఫ్యూచర్ కొంచెం తేడా వస్తుంది ఇక్కడ. హయ్యెస్ట్ లాస్ ఎంత ఉంది చూడండి, నాకు 6,000 అండి వీక్లీ. అంటే నా డిప్లాయిడ్ క్యాపిటల్లో 10%, 11% వరకు మ్యాక్సిమం లాస్. సో మార్కెట్ ఒకవేళ ఇది చూడండి, మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చి పైకి వెళ్ళింది అనుకోండి, అయిపోద్ది. నాకు మొత్తం కంప్లీట్గా నా ప్రాఫిట్ అనేది నేను బుక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నేను లాస్ని ఎగ్జిట్ అయ్యాను, ఏది పిఈ సైడ్ ఎగ్జిట్ అయ్యాను. నెక్స్ట్ మరలా 9th కాబట్టి 9thకి వచ్చేసరికి నేను మళ్ళీ బై చేస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏం చేస్తాను చూడండి, లాస్ పోయి ప్రాఫిట్కి వచ్చేసింది. ఒక్క రోజులోని లాస్కి వెళ్ళిపోయి ప్రాఫిట్కి వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి మీకు ఇది ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం ఉండవు. ఎండ్ ఆఫ్ ద డే ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఎక్స్పైరీ టైం కల్లా ఏమవుతుందంటే కొంచెం డికే రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఇందులోనే మీరు 2 hours ఇది వెళ్ళారనుకోండి, మీకు అక్కడే మీకు ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా మీకు మ్యాక్సిమం చూపించేస్తారు. సో మీరు అక్కడే మీరు ఎగ్జిట్ అవ్వాలని అవ్వచ్చు, లేదంటే మీరు హోల్డ్ చేయాలన్నా హోల్డ్ చేయొచ్చు. అది చాయిస్ ఈజ్ యువర్స్. సో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకుని బయట రావచ్చు. సో ఇది ఓవరాల్గా మనకు స్ట్రాటజీ. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే, ఇది ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు లైవ్ ట్రేడింగ్ ద్వారా నేర్చుకుందాం అనుకుంటే @TPT_Daniel అండి, ఇది నా టెలిగ్రామ్ ఐడి. ఈ టెలిగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేయండి, ఓకే. ఈ టెలిగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకు ప్రీమియం గ్రూప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఇస్తాను, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.